మనకి ఇట్లా రాదు, ఇట్లా మంచి రోజు అని, మంచి శుక్రవారం ఇట్లా ఎప్పుడూ రావాలని కోరుతాను. ఎందుకంటే ప్రతి శుక్రవారం మేము క్లాసెస్ నడుస్తుంది. విశేషంగా అక్కడ లక్ష్మణరావు, ఇక్కడ మన సంత సదానంద యోగి గారు మాట్లాడుతూ ఉంటే ఇంకా క్లాస్ సాల్వ్ అనిపిస్తాం. అంత మంచి విచారం. వాళ్ళు మనము ఎట్లా జీవించాలి వాళ్ళు చెప్పారు. మనం ధ్యానం ఎట్లా చేయాలి, ధ్యానం విలువ గురించి ఈరోజు మనకి సదానంద యోగి చెప్పినారు. ఆ ఉద్దేశంగా ఏం చెప్పేది అంటే, నేను మన ధ్యాన మిత్రులంతా వాళ్ళు చెప్పిన ఇన్స్పిరేషన్ నుంచి మనము ధ్యానం ప్రతిరోజు తప్పకుండా ఎప్పుడో కొనుక్కునే మొదట్లో, లేకపోతే అర్లీ మార్నింగ్ లేచినప్పుడు మనకి టైం విలువైన టైంలో వాళ్ళు ఏం చెప్పారు, విలువైన టైం అంటే మనకి ఏమనుకున్నామో, మనకు అవసరం లేకుండేది ఏం కలుగుతామో అది విలువైంది అనుకోవడం. అది కాదు. విలువైంది ధ్యానంలో ఏం చేస్తామో అది విలువైంది. ఆ సమయం కేటాయిస్తే మోక్షం అనేది చాలా ఈజీ. ఎక్కడో హిమాలయాలకు పోయి చేసే పనులే, ఇక్కడే ఉంది. ఆ సమయం మనం కేటాయించాలని చాలా బాగా చెప్పారు సదానంద యోగి గారు. అట్లే కాక మన లక్ష్మణరావు గారు తల్లిదండ్రుల్ని, గురువుల్ని ఎట్లా మనము అంత సహకారంతో ఉండాలి. మనము ప్రతి ఒక్కరిలోనూ దైవత్వం చూడాలి. ప్రతి ఒక్కరిలోనూ అందరిలోనూ మనము వాళ్ళలో మనం చూడాలి. ప్రతి ఒక్కరితో క్షమించాలి. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాలి అని బరువా చెప్పారు మన లక్ష్మణరావు గారు కూడా. ఈరోజు ఈ సత్సంగం 1 hour అయింది అని అనిపిస్తామండి. ఇంకా ఒక 1/2 hour ఉంటే మేళం అనిపిస్తుంది. ఓకేనా? కానీ వాళ్ళు మాట్లాడితే మేము కాసుకోవడమే, కానీ వాళ్ళు ఇచ్చే సమయం కావాలంతే. ఎందుకంటే మాకు 1 hour విన్నారు, 1 hour కరెక్ట్గా వాళ్ళు ముగించేయంటారు. వాళ్ళదేం లేదు, మాది తప్పు. మేము చెప్పినది 78 అని నమ్మకం. కానీ సమయం అన్నిటికన్నా విలువైంది కదా. నా దగ్గర ఉన్న 100 కోట్లు ఇస్తాను స్వామి, 1 సెకండ్ వెనక్కు తిప్పుకుంటే వాడు ఏమైనా తిప్పుతాడు? కావాలంటే మన గడియారాలు పట్టుకొని తిప్పుకోవచ్చు. పోయిన సమయం మళ్ళీ రాదు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు 7 అయిపోయింది, 7 గంటల వరకు ప్రోగ్రామ్ అని మీరు పెట్టుకొని మీ ప్రోగ్రాములు పెట్టుకొని ఉంటారు. 7:30కి ఇంటికి పోయినాక ఏ టీవీ సీరియల్స్. ఇప్పుడు నేను ఏదేమో 3 గంటలు వాదన మొదలు పెడితే లోపల ఈ ఎలవ సీరియల్ లోపల బయట మట్టుకు ఓహో ఎప్పుడు ఇంటి పెడతావా లోపల అనుకుంటూ ఈ దివ్వాలన్నీ ఎందుకు టైంను మెయింటైన్ చేసుకుంటాం. పోతే మళ్ళీ దొరకదు. జన్మ అనే పేరుంది. జన్మించినప్పటి నుంచి మరణం వైపు ఈ నడక ఒకనే ఉంది. మన వెనకలు ఎప్పుడో వాడు ఉన్నాడు. ఎప్పుడు వచ్చి వేసుకొని తీసుకొని పోతాడో మనం తెలియదు. పోయేంత లోపల మన జన్మ లేని స్థాయికి చేరుకునేదానికి ప్రయత్నం చేయాలంటే కాలంలోని ప్రతి సెకండ్లోని మిల్లీ సెకండ్లను కూడా లెక్కలు చూసుకొని ముందుకు పోవాలి. అందుకని ప్రతి ఒక్కరికి టైం విలువైనది. దాన్ని పాడు చేయకూడదు. వేరే ప్రోగ్రామ్స్ మీకు ఉంటాయి. టైం ప్రకారం చేసుకుంటే మాకు కూడా మంచిది. వాళ్ళని ఎనర్జీ ఎక్కువ వేస్ట్ కాదు. ఆడ ఒక 2 గంటలు మాట్లాడాలి, 7 గంటలు మాట్లాడాలి. ఇప్పుడు మేము కనీసం 6 గంటలు మౌనంగా ధ్యానం చేస్తే తప్ప మేము కోల్పోయిన ఎనర్జీని మళ్ళీ రీఛార్జ్ చేసుకోలేదు. మీ సెల్ ఫోన్లు ఉంటాయి కదా, అయిపోతే ఏం చేస్తారు, దానికి ఒక్కొక్క ఇప్పుడు మేము ఇప్పుడు వాగి ఆడిపోయి మేము ఒక్కొక్క పెట్టుకోవాలి. అట్లా ఉంటుంది. కాబట్టి టైంకు విలువ ఇవ్వాలి. వాడవాడకు పనులు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి. ధన్యవాదాలు. స్వామీజీ వాడు నేను పొద్దున్నే మాట్లాడుతూ అంటే వాళ్ళు తెలుగులో హిందూపుల్లో పెయింట్ క్లాస్కి, నేను ఆంధ్ర వాడేమో అంత చక్కగా తెలుగు మాట్లాడుతూ ఉన్నానంటే ఏమీ తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు కన్నడ మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ తెలుగు మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు గ్రేట్నెస్ ఉంది. వాళ్ళు వచ్చిండేది కూడా మనకి ఆ దైవత్వమే మనకు వచ్చినట్టుంది. ఈరోజు
మన అదృష్టము రవి సార్ గారు మనతో తోడుకొని వచ్చిన దానికి వాళ్ళకి కూడా నిండా థ్యాంక్స్. అట్లే లక్ష్మణ్ రావు గారు నేను 2012లో అక్కడ స్టేజ్ మీద పత్రి టీచర్తో చాలా లౌక్యంగా ఉండేవాడు. ఇట్లా మాస్టర్ ఇప్పుడు వచ్చిండారు అంటే నాకే నేనే ఇచ్చుకొని చూస్తాను ఎప్పుడు గౌరవిందుకు వచ్చిందో. అట్లా సీనియర్ వాళ్ళు కూడా వచ్చినారు కూడా చాలా సంతోషం. ఇద్దరు మన గ్రేట్ సీనియర్ మాస్టర్స్ అండ్ సంత సదానంద యోగి మరియు గ్రేట్ సీనియర్ మాస్టర్ మన రవి గారు అందరూ ముగ్గురు ఉన్నారు. మనకి చాలా సంతోషము. వాళ్ళు వచ్చిన దానికి నిండా నిండా థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ಹಾಗೆ ಲಕ್ಷ್ಮಣರಾವ್ ಸರ್ ನಮ್ಮನ್ನೆಲ್ಲ ಯುಗಾದಿ ಪಡ್ಡಗ